నమస్తే. నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్‌ని నాకందిస్తూ, మీ ప్రేమని నాకందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్‌ని నాకందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే. జీవితంలో రకరకాల సమస్యలతో బాధపడుతున్నారా? ముఖ్యంగా ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారా? ఎన్నో పరిహారాలు చేసి అలసిపోయారా? మంచి మార్గం దొరకాలని కోరుకుంటున్నారా? అయితే రండి, విశ్వాన్ని ఎలా అడగాలో తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ మీకోసం మన ఛానల్లో. వివరాల కొరకు సంప్రదించండి. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే శ్రీదత్తరాజం శరణం ప్రపద్యే శ్రీమదనంత శ్రీ విభూషిత అప్పలక్ష్మీ నరసింహరాజా జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ శ్రీ విద్యాధరిరాగ సురేఖ శ్రీరాకీధర శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాద జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ సత్య ఋషీశ్వర దురితానందన పాపనాయనుత శ్రీ చరణ జయ విజయీ భవ దిగ్విజయీ భవ శ్రీమదకంఠ శ్రీ విజయీ భవ సవితృకాటక చయన పుణ్య ఫల భరద్వాజ కృష్ణ కృష్ణాష్టమి రోజున దుష్టుల సంహరింప ఎంతో నిక్షేపముగాను పరులంటేనే వినలేను నీ దుడుకు తనంబులు మాను నిన్ను బూచికి పట్టించేను నీ దుడుకు తనంబులు మాను నిన్ను బూచికి పట్టించేను అమ్మా బూచెట్లుండు నమ్మ చేసిన మైనపు బొమ్మ లేక పెద్ద గంగానమ్మ దాని రూపెట్లుండు నమ్మా నీవు దాచక చెప్పావమ్మా కృష్ణ బల్బూసి నోటి వాడు పండ్లికలించి ఉన్నాడు గోరులు పెంచినాడు నామాలు పెట్టినాడు నల్లాని బూచివాడు నిన్ను పట్టుకోకనే పోడు నిన్ను విడిచిపెట్టి పోలేడు నిన్ను పట్టుకోకనే పోడు నిన్ను విడిచిపెట్టి పోలేడు కృష్ణ కృష్ణాష్టమి రోజున దుష్టుల సంహరింప ఎంతో నిక్షేపముగాను పరులంటేనే వినలేను నీ దుడుకు తనంబులు మాను నిన్ను బూచికి పట్టించేను కృష్ణ నీవు ఇరుగు పొరుగు ఇండ్లాకు పాల్ పెరుగు త్రాగుటాకు నేనొద్దని చెప్పుటాకు నేనేమి నోచి ఉన్నాను నేనేమి నోచి ఉన్నాను అమ్మా పొన్న చెట్టు నీడాలో గోపికల చీరాలాను నేనపహరించి వచ్చాను నేనెవరిండ్లకు పోలేదు నేనెక్కడికి పోలేదు నేనెవరిండ్లకు పోలేదు నేనెక్కడికి పోలేదు కృష్ణ నీవు ఎవరిళ్ళకు పోకుంటే చల్లాని లాల పోసేను సొమ్ములు చాలబెట్టేను బంగార్ప సాల్వగప్పేను నిన్ను ఉంచి తోటెలోను మంగళహారతి చేను నిన్ను ఉంచి తోటెలోను మంగళహారతి చేను కృష్ణ కృష్ణాష్టమి రోజున దుష్టుల సంహరింప ఎంతో నిక్షేపముగాను
పరులంటేనే వినలేను నీ దుడుకుతనంబులు మాను నిన్ను బూచికి పట్టించేను నీ దుడుకుతనంబులు మాను నిన్ను బూచికి పట్టించేను. చాలా బాగుంది. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. వల్లభం రామనారాయణం సుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం వల్లభం రామనారాయణం. कौन कहते हैं भगवान श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव. సత్తుడికి ఇచ్చేద్దాం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. ఓం మంగళం ఓంకార మంగళం గురు మంగళం గురు పాద మంగళం. శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై. శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి జై. నృసింహ సరస్వతి స్వామికి జై. స్వామి సమర్థకి జై. మాణిక్య ప్రభుకి జై. సాయినాథ్ మహారాజ్ కి జై. అనగా స్వామి అనగా మాతకి జై. रामकृष्ण हरि वासुदेव हरि. जय अवधूत चिंतन श्री गुरुदेव दत्त रामकृष्ण हरि वासुदेव हरि. మగవాళ్ళందరూ కూర్చోవాలనుకుంటే లోపల కూర్చోవచ్చు, లేదంటే సువాసిని పూజ కూడా చూడొచ్చు. సువాసిని పూజ చేస్తే సాక్షాత్ అమ్మవార్లకు చేసినట్టే మీకుండే దుష్కర్మలు కూడా తొలగుతాయి ఖడ్గమాలతో. ఇప్పుడు సువాసిని పూజ. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సో ప్రస్తుతం మనం శ్రీపాద శ్రీ వల్లభ దత్తపీఠంలో ఉన్నాము, లత గారి ఆధ్వర్యంలో. మీకు తెలిసిందే దత్తపీఠం గురించి. ఈ రోజు అత్యంత వైభవోపేతంగా అనఘాష్టమి వ్రతాన్ని చాలా అద్భుతంగా ఇక్కడ నిర్వహించడం జరిగింది. అనఘాష్టమి అనంతరం సువాసిని పూజను కూడా చేయబోతున్నారు. ఒకసారి ఆ వివరాలు, అసలు ఎందుకు సువాసిని పూజ చేస్తారు, అలాగే అనఘాష్టమి గురించి కూడా అందరికీ తెలిసిందే. మరొక్క మారు అనఘాష్టమి వైశిష్ట్యం గురించి కూడా తెలుసుకుందాం. అక్క నమస్తే. అక్క నమస్తే రా. జయ గురుదత్త. జయ గురుదత్త. ముందుగా నీకు స్వాగతం మన పీఠానికి. చక్కగా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు వచ్చావు, ఆనందంగా ఉంది అందరికి కూడా. ఇంత చక్కగా వీళ్ళందరినీ కూడా కవర్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. సువాసిని పూజ అంటే ఖచ్చితంగా రావాలి, ఎందుకంటే అది ఈశ్వరుడు ఇచ్చినటువంటి ఒక భాగ్యం. ఇవి ఉన్నాయి మెళ్ళలో, నుదుటిన సింధూరం ఉంది అని అంటే అది ఈశ్వరుడు కృప ఖచ్చితంగా. సో ఎవరైనా కూడా పిలిస్తే ఖచ్చితంగా రావాల్సిందే, నో అని చెప్పడానికి లేదు. పసుపు కుంకాల గురించి ఎంత దూరమైనా వెళ్ళాలి, పరిగెట్టుకుంటూ వెళ్ళాలి. ఓకే అక్క, చెప్పండి అక్క. ఈ రోజు అనఘాష్టమి చాలా అద్భుతంగా ఇక్కడ అందరూ చాలా మంది వచ్చి కూడా చేయించుకున్నారు. ఈ రోజు అనఘాష్టమి చేయించడానికి గల కారణం, అలాగే సువాసిని పూజ వైశిష్ట్యం కూడా. శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా చెప్పారు, అష్టమి నాడు అనఘాష్టమి వ్రతం చేసుకుంటే మనకి జన్మ జన్మల నుండి ఉండే కర్మలన్నీ కూడా తొలుగుతాయి. అలాగే ప్రతి ఇంట్లో కూడా అష్టైశ్వర్యాలుతో తులతూగుతారు. వాళ్ళకుండే కర్మలన్నీ కూడా పోతాయి, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, సౌభాగ్యం కలుగుతుంది అని కూడా చెప్పారు. ముఖ్యంగా అనఘాష్టమి వ్రతంలో స్వామి చెప్పింది ఏంటంటే సువాసిని పూజ అతి ముఖ్యమైనది. అంటే అది ఇందులో ఉంటుందా? ఖచ్చితంగా ఖచ్చితంగా ఆ వ్రతంలో ఉంటుంది, వ్రత కల్పంలో. అయితే మనం ఇంట్లో చేసుకున్నప్పుడు ఎవరో ఒకళ్ళకొనికే 5 సార్లు చేసుకున్నాక ఇమ్మని ఉంటుంది. కానీ నాకు తెలిసిన విధం ప్రతిసారి చేస్తే ఇంకా అత్యధిక ఫలితం. అంటే సౌభాగ్యం కోసము, లక్ష్మి కోసము, అలాగే మనం ఏదైతే దీర్ఘకాలికంగా అంటే ఒకటి కోరుకుంటాం, అంటే మనోవాంఛ అంటాం కదా, ఆ మనోవాంఛ ఇదవ్వాలంటే కూడా అమ్మవార్ల అనుగ్రహం ఉండాలి. అందుకే
మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి. రేణుకా అమ్మవారి గురించి కూడా చాలా బాగా చెప్తారనమాట. ఆవిడే అనఘాలక్ష్మి అంటే ఆవిడలో నుంచి వేదాలన్నీ కూడా రేణుకాదేవికి వెళ్తాయి. అనఘాలక్ష్మిలో నుంచి స్వామి చెప్పగానే, అంటే బ్రహ్మదేవుడు అడుగుతాడనమాట ఎవరు అని చెప్పగానే అనఘాలక్ష్మి ముఖంలో నుంచి రేణుకామాతకి వెళ్తాయి. ఈ లక్ష్మీ స్వరూపం అంతా నేనే, ఈ మాయాస్థితి నేనే అంటారు. అందుకే ఎవరైతే సువాసిని పూజ చేస్తారో వాళ్ళకి సౌభాగ్యం, జన్మ జన్మల సౌభాగ్యం ఉంటుంది. అలాగే వాళ్ళ ప్రారంభ కర్మలు తొలుగుతాయి. ఇప్పుడు సాక్షాత్తు అమ్మవారు లాగా తలుచుకొని చేస్తే ఆ అమ్మవార్లు ఇచ్చే ఆశీర్వాదం మీకు లభిస్తుంది అని ప్రతీక అన్నమాట. ఇవాళ రేపు మనం చూస్తున్నాము పెళ్లిళ్ళు అవ్వక ఎలా ఎన్ని కాల్స్ వస్తాయంటే, ఒకటి పెళ్లిళ్ళు అవ్వక, ఇంకోటి సంతానం కలగట్లేదు అని చెప్పి సమస్యలు. మరి వచ్చినప్పుడు దానికి గౌరవం ఇవ్వటం అంటే ఈ ఏవైతే ఉన్నాయో మంగళసూత్రం, ఇప్పుడు ఏదైతే చెప్పావో పెళ్లి కాని కన్యలు కూడా అనగాష్టమి వ్రతం చేస్తే వివాహం జరుగుతుంది. సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుంది. ఇంకా ఈ కోరిక ఆ కోరిక అందుకే ఇప్పుడు అమ్మవార్లలాగా ఇప్పుడు నువ్వు ఏవైతే వరం ఇస్తావో అదే వాళ్ళకి ఫలిస్తుంది. అది నిజము. అనగాష్టమి వ్రతంలో కూర్చున్న వాళ్ళు కూర్చొని ఇప్పుడు అమ్మవారిలా తలుచుకొని చేస్తున్నారు కదా. మనం కూడా అలాగే అందుకుంటుంది ఎవరన్నప్పుడు నేను సరస్వతిని, నేను లక్ష్మిని, నేను కాళిని, నేను రాజరాజేశ్వరిని అంటారు కదా. మనం ఇస్తున్న వరం కూడా వాళ్ళు తదాస్తు అంటారు. అంటే మన రూపంలో ఆ విధంగా. అందుకే సువాసిని పూజకు అంత ప్రత్యేకత ఉంది. సౌభాగ్యం కోసం, పసుపు కుంకాల కోసం. అలాగే అందుకే ఎదుగుతారు. అసలు ఎవరు ఉంటారు పుణ్యస్త్రీ, అది కూడా పెద్ద ఆవిడ వస్తే బాగుంటుంది, బ్రాహ్మణ స్త్రీ వస్తే బాగుంటుంది అని వెతుకుతారనమాట. అలా నువ్వు రావటం చాలా ఆనందంగా ఉంది. మా చైతక్క రావటం చాలా ఆనందంగా ఉంది. చైతన్య 1008 సార్లు ఇక ఈ సందర్భంలో చెప్పేద్దాం. ఆవిడ సిగ్గుపడుతున్నారు కానీ లేదు, ఆవిడతో ఒక ఎపిసోడ్ చేయాలి కానీ ఆవిడ మాట్లాడిన ఇందాక నాకు ఒకటి చెప్పేశారు, ఆల్రెడీ డిస్క్లైమర్ ఇస్తారు. కానీ ఇప్పుడు ఒకసారి టూకీగా మాట్లాడేస్తా. అమ్మ నమస్తే అండి. అసలు 1008 సార్లు మామూలు విషయం కాదు. గురు చరిత్ర పారాయణం చేయటం, ఒక్కసారి చేయటానికి అసలు పుస్తకం ముట్టుకోవడానికి కూడా అసలు ఇప్పటి వరకు మాకు సాధ్యపడట్లేదు అనేవాళ్ళు. అసలు నిజంగా బాధాకరం అది. ఎందుకంటే అది పుస్తకం చూడటానికి కూడా, ముట్టుకోవడం కూడా ఇంకా దూరం మాటే, కానీ చూడటానికి కూడా గురువు అనుగ్రహం ఉండాలని చాలా సార్లు లత గారు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. 1008 సార్లు ఎలా చేసేశారు? ఏమిటి స్వామి మీద ఉన్న మీకు అంత పూనిక, అంత ప్రేమ ఏమిటి? ఒక్కసారి ఒక్క మాటలో చెప్పండి. చెప్పండి చైతన్య గారు. మన సంకల్పం అండి. ఫస్ట్ నేను చేస్తున్నాను అనే దానికంటే స్వామి చేయించాలి అని ఆయన మీద వదిలేస్తే మనం చదవము. ఆ దత్తుడే వచ్చి కూర్చొని మనలో చదివిస్తారు. ఖచ్చితంగా. అది నాకు శ్రీపాద వల్లభ స్వామి దయ, బాబా అనుగ్రహం. ఆయన చేయించారు. అంటే మా పాపకి హెల్త్ బాగాలేనప్పుడు డాక్టర్స్ దగ్గర తనకి సెట్ అవ్వట్లేదు, బాబా దగ్గర అనిపించింది. అనుకున్నారా? అంటే 1008 11 టైమ్స్ చెయ్యి అని చేశాక పాపకు తగ్గిపోయింది. అప్పుడు ఇప్పుడు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి గురువు గారు చెప్తుంటారు కదా, 116కి 108కి 1008 సహస్రం మనిషి జీవితంలో. అంటే ఏమో 11 టైమ్స్ చేయలేను అనుకున్న దాన్ని ఆయన శక్తినిస్తే 1008 చేద్దాం ఈ జీవితానికి అనుకున్నారు అని సంకల్పం చేసుకొని ఆయన చేయించారు. ఎన్ని ఏళ్ళు పట్టిందండి? 1008 టైమ్స్ 4 years పట్టింది. మధ్యలో మనకి లేడీస్ 25 days చేస్తాం కదా, డేట్ లో చేయము. ఎలా చేస్తారు? నెలకి ఎన్నిసార్లు చేసేవారు? డైలీ ఒకసారి పారాయణ బుక్, రోజుకు ఒకసారి బుక్ మొత్తం చదువుతుంది. బుక్ మొత్తం అయిపోతుందా? అందులో 25 days ఒక్క రోజు ఒక్కసారి పారాయణం అయిపోతుంటారు. ఏంటక్క బుక్ మొత్తం? అధ్యాయం కాదు, ఒక్క అధ్యాయం. మీకు నమస్కారం. భక్తికి, మీ ఓపికకి, అంటే ఇంత త్రికరణ శుద్ధిగా నమ్మితేనే అది సాధ్యపడేటటువంటి విషయం, ఆషామాషిగా అయ్యేటటువంటి విషయం కాదు. ఇది నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. ఎంత సమయం పడుతుంది ఒకసారి మొత్తం బుక్ కంప్లీట్ అవ్వడానికి? మనము చదివే కొంది సాధన స్వామి ఇస్తారు మీకు. ఇప్పుడు 3 hours లో అయిపోతుంది. 3 hours మీరు అలా కూర్చుంటే కంటిన్యూస్ గా చేసేస్తారు? అలా 3 hours. ఓకే. కుదరినప్పుడు కొంత స్టార్ట్ చేసి పారాయణ మళ్ళీ మనం నిత్యం చేసుకునే పనులు మన ఇంట్లో ఉండే చేసుకుంటూనే ఉంటాయి, మళ్ళీ కంటిన్యూ చేయొచ్చు. ఫస్ట్ లో అయితే ఎంత సమయం పట్టేది? 6.5 hours 7 hours. అలా 11 books 7 hours పట్టింది. దాని తర్వాత 3 hours ఒక తపస్సులాగా అనిపించింది నిజంగా. డెఫినెట్లీ. అద్భుతం. నేనేంటంటే నేను నీకు
ఘన సన్మానం ఒక ఈవెంట్ చేయాలి నేను నీకోసం అని మాట ఇచ్చాను. అవును, చెయ్యాలి. చెయ్యాలి, చెయ్యాలి తప్పకుండా చెయ్యాలి. ఎందుకంటే అసలుకి ఈ సువాసిని పూజ, ఈ పసుపు కుంకుమ ఇది అసలుకి దేనికి సన్మానానికి సరిపోదు. ఇదే ఎక్కువ. బాగా చెప్పారు, అద్భుతం. దీని కాకపోతే ముందు కాదు. మీకు ఇప్పుడు అక్క అన్నట్టుగా మీకు సన్మానం చేయాలి అని అంటే అదేదో మిమ్మల్ని ఏదో పొగడేయాలని కాదు, మీ ద్వారా ఇంకో 10 మందికి ఇన్స్పైర్ అవుతారు. ఇంకో 10 మంది చేయలేకపోతున్నాం ఏమో మీ మాట విని, లేకపోతే ఒకటండి, ఏది సంకల్పం చేసుకున్నా అది పూజ అవ్వనివ్వండి, ఒక పారాయణ చేయడం, లేదా నిత్యం గుడికి వెళ్ళడం కూడా, అది ఒక సంకల్పం చేసుకుంటే ఆటంకాలు చాలా వస్తాయి. వస్తాయి. అంటే ఇది కలియుగం పరీక్షలు కదా, చాలా వస్తాయి. కలిపురుషుడు మనల్ని వెళ్ళనివ్వకుండా అవును, ఆపుతూ ఉంటాడు. కానీ వాటిని దాటుకొని వెళ్ళగలిగితేనే భగవంతుడు మన దగ్గరకు వస్తాడు. 100%. ఇంకేమైనా సంకల్పం ఉందా? అది తెలియదండి, ఆయన అప్పుడు ఏ టైంకి తెలియదు. మరలా శ్రీపాద వల్ల స్వామి చరిత్ర చదువుతూనే ఉన్నారు కంటిన్యూస్ గా. ఒక చిన్న విషయం చెప్పండి చెప్పండి. చైతన్య గురించి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మా అనుబంధం ఒక 13 ఏళ్ల పైనే ఉంటుంది. గుడి కట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను ఎలా ఉన్నా, నేను వెళ్ళినా వెళ్ళకపోయినా ఇలా ఉన్నా, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 5 o'clock కి వాళ్ళ ఇంట్లో నుంచే ప్రసాదం వస్తుంది బాబాకి. ఇప్పటికేనా? ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు సునామీ వచ్చినా కూడా ఈదుకొని వచ్చేస్తుంది అమ్మ. సునామీ వచ్చినా కూడా, సునామీ వస్తే రాని నన్ను తీసుకెళ్లి అక్కడే ఆపుతుంది అంటది అని, ఆ ప్రసాదం ఈ రోజు కూడా బాబాకి అందుతుంది వాళ్ళ ఇంట్లో నుంచి. ఎంత అయినా కూడా మీ భక్తి అది బాబా ఇచ్చిన వరం అండి. అది బాబా నాకు దూరం చెయ్యకుండా లాస్ట్ వరకు, ఆఖరి శ్వాస వరకు నాకు ఆ భాగ్యాన్ని ఇవ్వమనే కోరుకుంటాను. ఖచ్చితంగా ఏదైనా ఇస్తారు. ప్రతి చోట మనం చేస్తూ నిత్యం వెళ్తూ ఉంటే భగవంతుడి అనుగ్రహం కూడా ఉంటుంది. కానీ నేనే చేశాను అనే గర్వం రాకుండా ఉంటే ఆయన పక్కకి నెట్టడు, అంతే చేయిస్తూ ఉంటాడు. నేను చేశాననేది రాకూడదు, స్వామి చేయించారు, అది మన అదృష్టం. అద్భుతం. ప్రేమకి లొంగుతాడు ఈశ్వరుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ ప్రేమ మీరు చూపిస్తున్నారు కాబట్టి అది కొనసాగుతుంది. రైట్, అయితే ఇక సువాసిని పూజ మొదలు పెడదామా? రైట్.
చాలా అద్భుతంగా సువాసిని పూజ అయితే జరిగింది అక్క. చాలా చాలా నా లైఫ్ లో ఫస్ట్ టైం నేను ఇది చేసుకోవడము. చాలా అందంగా అంటే చాలా శ్రద్ధగా చేశారు అందరూ కూడా. అవును. చాలా చాలా థ్యాంక్స్ అక్క ఇన్వైట్ చేసినందుకు. అయ్యో. ఇలా చేయండి, లాస్ట్ టైం లా చేయకుండా వీడియో తీస్తున్నారు. లేదు, ప్రతిసారి కూడా వీళ్ళకి నేర్పిస్తాను సువాసిని పూజ ఎలా చేయాలి, పసుపు కుంకాలను ఎలా రాయాలి, ఒక సువాసిని ఎలా ఆరాధించుకోవాలి, సాక్షాత్ అమ్మవారిలాగా మీరు తలుచుకోవాలి. ఎందుకంటే ప్రతి స్త్రీలోని అమ్మవారు ఉంది, ప్రతి స్త్రీ రూపం కూడా అమ్మవారితో సమానం. ఎక్కడైతే స్త్రీని గౌరవిస్తారో, ఎక్కడైతే స్త్రీని పూజిస్తారో, ఎక్కడైతే స్త్రీ కంట నీరు రాకుండా చూస్తారో అక్కడ తప్పకుండా అమ్మవారు ఉంటుంది. మన సనాతన ధర్మం చెప్తుంది. దాన్నే ఫాలో అవ్వాలని, మన వాళ్ళందరూ కూడా సంస్కృతి సాంప్రదాయాన్ని ఫాలో అవ్వాలని ఈ విధంగా ఇది స్వామి చెప్పిన విధంగానే మనం ఆచరిస్తాం. అంతే. జన్మాష్టమి రోజు ఇది ఒక వరం లాగా ఖచ్చితంగా భావిస్తున్నాను నేను. చాలా చాలా కృతజ్ఞతలు. సువాసిని పూజ అలాగే అనఘాష్టమి కూడా ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది కాబట్టి అనఘాష్టమి శ్రీపాద శ్రీ వల్లభ దత్త పీఠంలో ప్రతి శుక్లపక్ష అష్టమి రోజు, అంతే కదక్క, శుక్లపక్ష అష్టమి రోజు జరుగుతుంది ప్రతి నెల కూడా. ఆల్రెడీ పోయిన నెలే మొదలైంది. 8 నెలల పాటు వరుసగా చేసుకోవాలి అని చెప్పి ఉన్నారు. మరి ఇప్పుడు కూడా ఒకవేళ వచ్చి పాలు పంచుకోవాలి అనుకుంటే నెక్స్ట్ అష్టమికి ఖచ్చితంగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేది భాద్రపద మాసం, అత్యంత వైభవపేతమైనటువంటి మాసము. ఆ మాసంలో జరిగేటటువంటి అష్టమి గురించి మరొకసారి మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఏంటంటే సామూహికం అనగానే ఆ పవర్, చాలా పవర్. మన మార్గశిర మాసంలో అష్టమి చేసుకోవాలంటున్నారు కదా పద్మిని. ఏమో స్వామి సంకల్పిస్తే 108 మందితో చేయించాలని సంకల్పం. అది ఇవాళే వచ్చింది ఆ సంకల్పం. డిసెంబర్ లో మార్గశిర మాసంలో ఆ అష్టమి ఎప్పుడైతే స్వామి చేసుకోమన్నారో దత్త జయంతి రోజు కాదు, మార్గశిర అష్టమి రోజు చేసుకోమన్నారు. ఎందుకంటే పౌర్ణమి రోజు స్వామి జన్మించారు. మార్గశిర అష్టమి రోజు చేసుకోమన్నారు. చాలా పవర్ అని. అప్పటికి ప్రతి ఒక్క సువాసిని వచ్చి అనగాష్టమి వ్రతం చేసుకోవాలి, సువాసిని పూజ చేయాలి, కనీసం 108 మందితో అయినా చేయించాలని నా సంకల్పం. మీ సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలక్క. నమస్కారం. జై గురుదత్త. జై గురుదత్త. శ్రీ దత్తాత్రేయ మహారాజ్ కి జై. శ్రీ అనఘా స్వామి అనఘా మాతకి జై. శ్రీపాద శ్రీ వల్లభ స్వామికి జై. నరసింహ సరస్వతి స్వామికి జై.